సండే స్కూల్ కొరకై ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రము తండ్రి. సండే స్కూల్ ప్రారంభిస్తుండగా మీరే తోడుగుండండి. పాటల్లోనూ కథలోనూ మీరే సహాయం చేయండి ప్రభా. కంఠస్థ వాక్యాలలో మీరే సహాయం చేయండి. పిల్లలందరూ ఆసక్తిగా పాటలు పాడుటకు, ఆసక్తిగా వాక్యం వినుటకు, ఆసక్తిగా వాక్యం నేర్చుకున్నటకు మీరే సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ నిలబడుతున్న మీద అవసరాలను అభిషేకించి వాడుకోమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సండే స్కూల్ పాటల బుక్ నుండి పాటలు పాడుకుందాం. పాట సంఖ్య 128. పాట సంఖ్య 128. అందరికీ వచ్చిన పాట ఇది. పెద్దలు కూడా పాడవచ్చు ఈ పాట. పెద్దల పాటల పుస్తకంలో కూడా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? గట్టిగా పాడాలా? చూద్దాం. బాయ్స్ గట్టిగా పాడతారా లేదంటే గర్ల్స్ గట్టిగా పాడతారా అనేది. మీరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు ఉన్నారు. చూద్దాం మరి. పాట సంఖ్య 128. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ జగమునందు. ఈ జగతికి తెంచి రక్తము కార్చి బలిగా నర్పించుకొనే. ఈ జగతికి తెంచి రక్తము కార్చి బలిగా నర్పించుకొనే. మనల రక్షింప సంతోషమివ్వా సిలువలో మరణించెను. మనల రక్షింప సంతోషమివ్వా సిలువలో మరణించెను. సునామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. పాట సంఖ్య 129. ఫస్ట్ పలకండి. ఈసుక. గట్టిగా నాకు వినపట్టం లేదు. చూడు వచ్చింది. ఎక్కువ బైక్లో వెళ్ళి హారన్స్ గట్టిగా కొడతారనమాట. చెవులు పని చేయట్లేదు. ఇప్పుడు గట్టిగా చెప్తారు. చూద్దాం. ఈసుక నామ్ హై సారీ జమీన్ పర్. यीशु का नाम है सारी जमीन पर, जिससे सब पाते उद्धार. గట్టిగా చెప్పాలా? जिससे सब पाते उद्धार. आसमान के नीचे लोगों के बीच में कोई दूसरा नाम नहीं, कोई दूसरा नाम नहीं, सिर्फ इसका नाम है सारी जमीन पर. सिर्फ यीशु का नाम है
सारी जमीन पर जिस से सब పాతే ఉద్దార్. రైట్, ఇప్పుడు పలికినారు కదా. ఇప్పుడు ఈ పదాలు మనకు చాలా సులభంగా అనిపించుంటుంది కదా. ఇప్పుడు పాడదాం, ఎందుకంటే ఈ పాట హిందీలో ఉంటుంది. అదే పాట పై పాటే కింద హిందీలో ఉంటుంది అన్నమాట. यीशु का नाम है सारी जमीन पर यीशु से सब पाते उद्धार. यीशु का नाम है सारी जमीन पर यीशु से सब पाते उद्धार. आसमानों के नीचे लोगों के बीच में कोई दूसरा नाम नहीं. आसमानों के नीचे लोगों के बीच में कोई नाम नहीं. सिर्फ यीशु का नाम है सारी जमीन पर यीशु से सब पाते उद्धार. सिर्फ यीशु का नाम है सारी जमीन पर यीशु से सब पाते उद्धार. రెండవ చరణం. వాహ్ वह दुनिया में आया, लाहू बहाया, मुक्ति देने के लिए. वह दुनिया में आया, लाहू बहाया, मुक्ति देने के लिए, हमको बचाने, खुशी दिलाने यीशु सलीब पर, सलीम కాదు सलीब पर राइट. वह दुनिया में आया, लाहू बहाया, मुक्ति देने के लिए. वह दुनिया में आया, लाहू बहाया, मुक्ति देने के लिए, हमको बचाने, खुशी दिलाने यीशु सलीब पर मुहा. हमको बचाने, खुशी दिलाने यीशु सलीब पर मुहा. पर यीशु का नाम है सारी जमीन पर यीशु से सब पाते उद्धार. आहा, यीशु का नाम है सारी जमीन पर यीशु से सब पाते उद्धार. ఎంతమందికి ఇష్టం ఈ పాట? అందరికి ఇష్టమే కదా. ఎందుకో బాగా మంచిగా ఉత్సాహంగా ఉందని కదా. సరే, ఇంకో పాట పాడుకుందాం. పాట సంఖ్య 132, సాంగ్ నెంబర్ 132. దాని తర్వాత 133 మాత్రం పాడుకుని ముగించుదాం, ఓకేనా? యెహోవా ఎందానందమే నాకు బలము, లోకములో ప్రభు యేసే నాకు శక్తి. ఆయనే నా సంతోషం అనుదినము నాకిలలో, ఆయనే నా సహాయుడు, ఆయనే నా సంతోషం అనుదినము నాకిలలో, ఆయనే నా సహాయుడు. నేనెప్పుడనుకుంటేనో ఒంటరి నాని, అప్పుడే ప్రభు యేసు నాతో బల్కెను. నేనెప్పుడనుకుంటేనో ఒంటరి నాని, అప్పుడే ప్రభు యేసు నాతో బల్కెను. యుగాంతము వరకు తోడయ్యుండు వాడ, నీకు తోడయ్యున్నాను.
రెండవ చరణం దాని అర్థం ఏంటంటే మనకు జ్వరం వచ్చిందనక ఎట్లుంటాం పండుకోనంట. అంకుల్ పాడదాం అంకుల్, పాట పాడదాం అంకుల్ అంటామా? ఎట్లుంటాం? బలహీనడు ఉంటాం కదా. అయితే ప్రభు ఏమంటున్నాడు? శక్తి సామర్థ్యాలను ఇస్తాడంట. ఏమిస్తాడంట? శక్తి సామర్థ్యములను ఇచ్చేది ఎవరు? దేవుడే. ఎటు చెప్పాలి? ఎవరు ఇస్తారు? రైట్. ఇప్పుడు పాడదాం ఆ చరణం. నేనెప్పుడనుకొంటేనో బలహీనుడని, అప్పుడే ప్రభు యేసు నాతో బల్కెను. నేనెప్పుడనుకొంటేనో బలహీనుడని, అప్పుడే ప్రభు యేసు నాతో బల్కెను. శక్తి మాధ్యములనిచ్చువాడ నేను నీకు తోడై ఉన్నాను. శక్తి సామర్థ్యముల నిచ్చువాడ నేను నీకు తోడై ఉన్నాను. చివరి చరణం ఏమంటుందంటే ప్రభు మనం అనుకుంటాం, అయ్యో నేను 10th ఫెయిల్ అవుతా, నాకు సాధ్యం కాదు, చదువు రాలేదు కదా, చదువు రాదన్నా, 10th ఫెయిల్ అవుతానన్నా అని అనుకుంటాం కదా. అప్పుడు ఏమంటాడు తెలుసా ప్రభు? 10th క్లాస్కి వచ్చేప్పుడు నేను పాస్ చేస్తా అంటాడు. ఏమంటాడు? నేను పాస్ చేస్తా అంటాడు. నన్ను పాస్ చేశాడు. ఫిజిక్స్లో ఇంటర్మీడియట్లో 80కి 80 మార్కులు. రేచల్ చూస్తుంటుంది 80కి 80 మార్కులు. నేను తెద్దాం అనుకుంటే మర్చిపోతా ఉన్నా. ఈసారి ప్రభు చిత్తం అయితే తెస్తా. చదువుల్లో వీక్ అనుకుంటున్నావా? ప్రభు సాధ్యం చేస్తాడు. ఆత్మీయంగా కూడా వీక్ అనుకుంటే ప్రభు సాధ్యం చేస్తాడు. అదే ఈ చరణం యొక్క అర్థం. పడదామా? నేనెప్పుడనుకొంటేనో అసాధ్యం బానే, అప్పుడే ప్రభు యేసు నాతో బల్కెను. అసాధ్యం వైనావి సాధ్యపరచువాడ నీకు తోడయ్యున్నాను. అసాధ్యం వైనావి సాధ్యపరచేవాడ నీకు తోడయ్యున్నాను. ఎవరికి తోడై ఉన్నాడంట? దేవుడు నీకు తోడై ఉన్నాడు. సరే, ఈ హిందీ పాటలో ఒక్క చరణం మాత్రం పాడదామర్రా. చివరి చరణం కదా, గట్టిగా పలకాలి. ఓకేనా? జబ్ మైనే సోచా యహ్ అసంభవ్ హై. 133 పాట సంఖ్య 4వ చరణం. తబ్ ప్రభు यीशु ने मुझे से कहा, असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ కదా. దీని అర్థం ఏంటో చెప్పమంటావా? నేను మీతో కూడా ఉన్నాను. సాత్ హూ అంటే రైట్. జబ్ మైనే సోచా యహ్ అసంభవ్ హై. పాడాలి ఇప్పుడు. నేను ఫస్ట్ సారి పాడితే మీరు రెండోసారి పాడాలా. ఓకేనా? జబ్ మైనే సోచా యహ్ అసంభవ్ హై, జబ్ మైనే సోచా యహ్ అసంభవ్ హై, तब प्रभु यीशु ने मुझे से कहा, तब प्रभु यीशु ने मुझसे कहा, असंभव को संभव करने वाला यीशु, असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ, मैं तेरे ఒక్కసారి పాడదామా? చాలా ఉత్సాహంగా ఉంది కదా మనకు. ఆకలి అవుతుంది ఎవరికైనా? ఆకలి అవ్వట్లేదు. అమ్మ అబ్బా ఎంత బాగున్నారు ఈరోజు. రైట్. జబ్ మైనే సోచా యహ్ అసంభవ్ హై, తబ్ ప్రభు यीशु ने मुझसे कहा, जब मैंने सोचा यह असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा, असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ, असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ. వచ్చేసిందా?
రైట్. నెక్స్ట్ వారం మీరే పాడాలి, వచ్చేసింది అన్నారు కాబట్టి. చేద్దాం కథ. పోయిన వారం కథ పేరు ఏంటి? శోధన. ఎన్ని శోధనలు వచ్చాయి దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి? చెప్పమ్మా నువ్వే. 10 శోధనలు వచ్చాయంట. ఎన్ని శోధనలు? 3 శోధనలు వచ్చాయి. వాటిల్లో మొదటి శోధన ఏంటంట? మొదటి శోధన రాళ్ళను ఏం చేయమన్నాడు? రొట్టెలుగా చేయమన్నాడు. మీరు కూడా చెప్పచ్చు ఆబ్సెంట్ అయిన వాళ్ళు, ఎందుకంటే మనము వర్షిప్ మెసేజ్లో వింటున్నాం కదా, చదువుతున్నాం కదా, చెప్పచ్చు. కొత్తగా ఏం లేదు వాక్యం, మనం వర్షిప్ మెసేజ్లు విన్నవే సండే స్కూల్లో కూడా వచ్చింది అప్పుడు. రెండవ శోధన ఏం చేసినాడు? ఒక మేడ మీదకి తీసుకెళ్ళి అంతా చూపించి, నువ్వు నాకేం చేయాలి ఇప్పుడు? గట్టిగా చెప్పమ్మా. మురుక్కితే ఏం చేస్తాను? ఈ రాజ్యం అంతా నీకేస్తా. సాతానుదే రాజ్యం, ఏమన్నా దేవుంది కదా. మూడో శోధన ఏంటంట? మూడో శోధన ఏంటి? ఎక్కడి నుండి? పైన శిఖరం మీద తీసుకుపోయి దీని మీద నుంచి నువ్వు దుంకు. కిందికి దూకితే ఎవరు వచ్చి కాపాడతారు నిన్ను? దేవదూతలు వచ్చి కాపాడతాయని ఎవరు అనింది? సాతాను యేసు ప్రభుతో అంటా ఉంది. దుంకినాడు యేసు ప్రభు? దుంకలేదు. సాతాను మాట వినాలన్నా యేసు ప్రభు అవసరము లేదు. సరే, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు శోధన జయించాడు. శోధన జయించిన తర్వాత సాతాను వాడిని విడిచి వెళ్ళిపోయిందన్నమాట. మనము శోధన జయించకుండా అట్టనే ఉంటే సాతాను మనల్ని గట్టిగా పట్టుకుంటాడు. సాతాను ఏం చేస్తాడు? మనల్ని గట్టిగా పట్టుకుంటాడు. ఎప్పుడైతే మనకు శోధన వస్తుందో మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ శోధన మన నుండి ఏం చేస్తుంది? తొలగిపోతుంది అంతే. ఎగ్జాంపుల్గా మీకు అర్థం కావడానికి, ఇప్పటి కాలంలో అందరూ చిన్నపిల్లలు కూడా మొబైల్ చూస్తున్నారు కదా. చిన్న వయసు, అసలు మాటలు కూడా రావు వాళ్ళకి, వారు కూడా మొబైల్ చూడడం మొదలు పెట్టినారు. ఇప్పుడు మొబైల్ చూసేటప్పుడు అన్నీ మంచివి వస్తాయన్న, మంచివి వస్తాయా? చెడ్డవి కూడా వస్తాయి కదా. ఇప్పుడు చెడ్డవి వచ్చినప్పుడు, ఇప్పుడు కొంచెం వయసు వచ్చిన పిల్లలు ఏం చేస్తారు? ఆ చెడ్డ వాటిపైన కూడా నొక్కుతారు కదా, వాటిని చూడాలని ఆశిస్తారు. అయితే దేవుని భయం ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రహించుకోవాలి, ఇది చెడ్డది కదా, మనం చూడకూడదు అని గ్రహించుకోవాలి మనసులో. అయినా కూడా ఒకవైపు ఏమంటుందంటే హృదయము, చూడు చూడు ఏం కాదు, చూడు ఏం కాదు, ఒక్కసారే కదా అంటది. అప్పుడు ఏం చేయాలి? మనము సెల్లు పక్కన పడేయాలి. ఏం చేయాలా? సెల్లు పక్కన పడేయాలా, ప్రార్థన చేయాలా. ప్రభువా, నాకు శోధన వస్తుందయ్యా, ఆ చెడ్డదానిని చూడాలని నా కన్ను లాగుతుందయ్యా, చెడ్డ మాట మాట్లాడాలని నా కన్ను లాగుతుందయ్యా. ఇప్పుడు మనం ఉంటామండి, వెళ్తా ఉంటే బండ్లో కానీ వెహికల్ ఏదైనా సరే పోతా ఉంటాము. ఒక వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చాడు. రాంగ్ రూట్లో వచ్చి మన బండిని గుద్దేశాడు అనుకోండి, అబ్బా, ఎక్కడ లేని కోపం, ఎక్కడ లేని ఆవేశం, నరాలు తెంచుకుంటుంటుంది ఆవేశం కదా. తిట్టాలి, తిడితేనే సాటిస్ఫై వస్తుంది మనకి. మానవ సహజంగా చెప్తున్నా, వాడిని తిట్టినప్పుడు మనకు సహజంగా సాటిస్ఫై. అబ్బా తిట్టిరా, ఇప్పుడు నా హృదయం మనశాంతిగా ఉంది అనుకుంటామా లేదా? అనుకుంటాం. ఇది మనిషికి ఉన్నటువంటి స్వభావం అన్నమాట. అయితే దేవుని ప్రేమ ఎటువంటిదంటే క్షమించడం. మేము పోయిన సండే కాకుండా అటు పోయిన సండే ఇక్కడ పరిచర్య చూసుకొని వేరే అన్న వాళ్ళ దగ్గరికి పరిచర్యకి వెళ్తా ఉన్నామన్నమాట. వెళ్ళినప్పుడు మేము వెళ్తా ఉన్నాము. అప్పుడు ఒక దారి గుండా వెళ్ళాం ముందు వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఇంకొక దారి గుండా వెళ్ళాలి అని అనుకొని ఆటోను ఆపేసి రోడ్ ఎట్లుందని ఇట్లా చూస్తున్నాము. ఒక పెద్ద ఆయన వెనకల నుండి వచ్చి మా ఆటోను గుద్దేసి ఇట్లా కొంచెం ఒరిగినాడు. ఆపి ఉన్న ఆటోను గుద్దాడు ఆయన. మేము సైడ్కు చెట్టు కింద ఆపుకొని ఉన్నాం తెలుసా.
సైడ్కు చెట్టు కింద ఆపుకుంటే ఆయన చెట్టులోకి పోవడానికి ఏమన్నా వచ్చాడేమో. ఇటు సైడు మామూలుగా ఎటు సైడ్ వస్తాయి బండ్లు, ఇటు సైడ్ వస్తాయి. ఆపుకుంటే వాళ్ళు ఎటు సైడ్ ఆపుకుంటారు, ఇటు సైడ్ ఆపుకుంటారు. అట్లా పోయేటి అలా పోతాంటాయి. ఆయన ఏం చేసినాడు, మేము చెట్టు కింద ఆపుకొని రోడ్డు చూస్తా అంటే, రోడ్డు వేశారా లేదా ఇట్లా రోడ్డు చూస్తా అంటే, ఆయన వెనక వచ్చి మమ్మల్ని గుద్ది ఏం ఏదో అన్నాడు. కానీ మేమన్నది ఒకటే మాట, ఎలా వస్తున్నావయ్యా అంతే. తప్పు ఆయనదే కదా, మన బండినే వచ్చి గుద్దాడు. అదే కోపం ఆవేశం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొడతారు. పెద్దవాళ్ళని కూడా చూడరన్నమాట. మా బండికి డ్యామేజ్ అయింది, అదైంది ఇదైంది అనేసి గొడవ పడతారనమాట. అయితే ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే క్షమించే గుణం. క్షమించే గుణం. ఎదుటి వ్యక్తి మనను అన్యాయంగా తిట్టితే మనం ఏం చేయాలా, తిరిగి తిట్టాలా అండి? తిట్టకూడదు. తిట్టకూడదు, ప్రార్థన చేయాలా. నన్ను తిట్టింది ప్రభు అని ప్రభువుకు చెప్పు. హేబేలు ఏం చేసిండంట, మొరపెట్టినాడు. చచ్చిపోయినా కూడా మొరపెట్టినాడు. కాబట్టి మనం ప్రతిదానికి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. శోధన వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. నాకు వచ్చిందండి ఒక శోధన. ఎప్పుడు వచ్చింది తెలుసా నాకు ఒక శోధన? 2016వ సంవత్సరంలో నేను బాప్తిస్మం తీసుకున్నా. నాకు మ్యారేజ్ అయిన తర్వాత చక్రాయపేటకి వెళ్ళి బాప్తిస్మము తీసుకున్న వెంటనే అక్కడ నుంచి మా ఇంటికి రావాలి కదా, పందిళ్ళపల్లికి వచ్చినాం. ఆ రోజు నైట్ వస్తా ఒక పక్షిని కాపాడాం తెలుసా మేము. ఒక పక్షిని వెహికల్ గుద్ది పడేసిపోయింది, అక్కడ రోడ్డు మీద పడిపోయింటే తీసుకొచ్చి దానికి నీరు దాపి బ్రతికిచ్చినాం. అది 3 రోజులు 4 రోజుల తర్వాత ఎగిరిపోయింది. మా వాళ్ళకి గుర్తుంది కదండి. ఆ పక్షిని మేము కాపాడినాం. అదే రోజు రాత్రి ఏం జరిగిందంటే, పడుకున్నాను, నిద్రపోతా ఉన్నాను, నిద్ర రావట్లే, హృదయం అంతా కలవరం. ఏమవుతుంది, ఏం కలవరం వస్తుందంటే, తెల్లారే కొద్ది నువ్వు చచ్చిపోతావు. బాప్తిస్మం ఎందుకు తీసుకున్నావు నువ్వు, తెల్లారే కొద్ది నువ్వు చచ్చిపోతావు అంటుంది నా హృదయము. లేచి మా వారికి చెప్పా. అంటే ఆయన నాకంటే ముందు బాప్తిసం తీసుకున్నాడు కదా, బహుశా ఆయనకు కూడా ఇలాంటివి వచ్చింటాయేమోనని నేను అడుగుతున్నా. ఏమండి నాకు ఈ విధంగా వస్తుంది, శోధన వస్తుంది, తెల్లారే కొద్ది నువ్వు చచ్చిపోతావు అంటుంది. అత్తను చేసిన బాగా చూసుకోండి, అవ్వను కూడా బాగా చూసుకోండి. అప్పుడు మా తాత ఉన్నాడనమాట. మా తాతను కూడా నువ్వు బాగా చూసుకోండి, ఒకవేళ రెండో పెళ్లి చేసుకున్నా కూడా బాగా చూసుకోండి కుటుంబం. ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు తెలుసా అండి. నిజంగా మీరు నమ్ముతారా నమ్మరు, రేపు వారం నేను డైరీ ఎత్తుకొని వస్తా చూడండి. నా డైరీలో రాసుకున్న ఒకవేళ నిజంగా చచ్చిపోతే నా డైరీ చూస్తారు ఎవరన్నా. ఇంత అకస్మాత్తుగా ఎందుకు చచ్చిపోయింది పాప, ఇంత అకస్మాత్తుగా చచ్చిపోకూడదు కదా. ఎవరన్నా నా భర్త పైకి, మా అత్త మా జయ పైకి వస్తే మీరేమో చేసినారు ఈ పాపనని ఎవరి మీదకి రాకూడదు, ఇది నాకు వచ్చిన శోధన అనేసి నేను డైరీలో రాసుకున్న. నిజంగా నేను అర్ధరాత్రి లేచి నా డైరీలో రాసుకున్న. ఈరోజు పొద్దున నేను బాప్తిసం తీసుకున్నా, ఈరోజు నైట్కు నాకు ఇట్లా వస్తుంది శోధన, నువ్వు చచ్చిపోతావు, పొద్దున అయ్యే కొద్ది నువ్వు చచ్చిపోతావు అని వచ్చిందనేసి నేను రాసుకున్నా తెలుసా. కానీ మా వారు అన్నారు, ఏం కాదు ఇవన్నీ ఏం కాదు, నువ్వేం భయపడద్దు, నువ్వు ప్రార్థన చేసుకొని పండుకో, నువ్వు నిద్రపో అనేసి చెప్తా వచ్చినాడు అనమాట. హృదయంలో ప్రార్థన చేసుకున్న, ప్రభా నేను ఈరోజు బాప్తిసం తీసుకున్నా కదా, కానీ నాకు ఇట్లా వస్తుంది, ఒకవేళ బ్రతికితే నన్ను బ్రతికించు, చచ్చిపోయినా పర్వాలేదులే ప్రభా అనుకొని హృదయంలో పడుకున్నాను అనమాట. చూడండి, మొట్టమొదటి రోజే నాకు శోధన ఎదురైంది. ఇంత బలహీనపరచబడాలి నేను కదా, ఇంత బలహీనపరచబడాలి. అసలు తీసుకోక ఎన్నిసార్లు మిస్ అయిందో నాకు బాప్తిస్మము. కానీ ఆ రోజు తీసుకునే అవకాశం వచ్చింది, తీసుకున్నా. అప్పటికి వాళ్ళు అడిగారు, అమ్మా శోధనలు వస్తాయి, నువ్వు నిలబడతావంటే నిలబడతాను అంకుల్. నువ్వు లోకం కోసం చచ్చిపోవాలి, దేవుని కోసం బ్రతకాలి, అలాగే అంకుల్, ప్రతిదానికి అలాగే అని ఇంటికి వచ్చే శోధన వచ్చే కొద్దీ ఇంకా భయపడుతున్నాను తెలుసా. నేను ఇంత భయపడినానంటే అంత భయపడినా, నిజంగా నేను ఆ మాటలన్నీ పలికినాను. అప్పటికి టైం ఎంతో అర్ధరాత్రి అవుతా ఉంది, నిద్ర లేని పరిస్థితి. ఆ రోజు అంతగా శోధించింది నన్ను సాతాను. అయినప్పటికీ ఇప్పటికీ సజీవంగా ఉన్నానన్నమాట. అందుకే శోధన వస్తానే వెంటనే ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఇక్కడ సరే, ఇంకా ఈ విధంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూమిపైకి వచ్చాడంటే, అనేక మందిని పాపులను
రక్షించడానికే వచ్చాడు కదా. అనేక చోట్ల రాయబడింది కదా. మత్తయి సువార్తలో ఆయన పుట్టుక గురించి దేవదూత ఏం చెప్పింది? అమ్మా, మీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టండి. ఆయన లోకంలో ఉన్నటువంటి పాపుల కోసం వచ్చాడమ్మా, పాపుల కోసం చనిపోవడానికి వచ్చాడని దేవదూత చెప్పిందా లేదా? చెప్పింది కదా. ఇప్పుడు మరి చనిపోయే ముందట ఏం చేయాలి యేసుక్రీస్తు ప్రభువారు? అనేక మంది పాపులను ఏం చేయాలా? రక్షించాలా. అనేక మంది పాపులను ఏం చేయాలి? ఆయన రక్షించాలా. ఆయన రక్షించాలి అంటే ఆయనకు జీవిత కాలం ఎంత భూమి మీద అంటే 33.5 సంవత్సరం మాత్రమే ఆయన జీవించాలని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఈ 33.5 సంవత్సరంలో ఎంత వీలైతే అంత దేవుని వాక్యాన్ని అందరికీ ప్రకటించాలా. ఒక్కడు ప్రకటించడం వీలవుతుందా? కాదు. ఒక్కడు ప్రకటించడము వీలు కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే దేవుని యొక్క సువార్త అనేక ప్రాంతాలకు వెళ్ళాలనేసి యేసుక్రీస్తు ప్రభువారు కొందరు శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడంట? శిష్యులను ఏర్పరచుకుంటూ వచ్చినాడు. వారిలో మొట్టమొదటి శిష్యుడు ఎవరు తెలుసా? పేతురు. ఆయన పేరు ఏం పేరంటే సీమోను. ముందు ఆయన పేరు ఏం పేరంటే సీమోను. ముందు నా పేరేం పేరు? శైలజ. ఇప్పుడు నా పేరేం పేరు? రేచల్ కదా. చాలా మందిరాలలో నా పేరు ఎవరికి తెలియదు, రేచల్ అనే తెలుసు. మా పుట్టునూరులో తప్ప శైలజ అని కదా. అదేవిధంగా ఈ సీమోను పేరు, ఈ యొక్క మొట్టమొదటి రక్షింపబడిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు రక్షించినటువంటి వ్యక్తి పేరేం పేరంటే సీమోను. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే సముద్రంలో చేపలు పడుతున్నారు. ఏ సముద్రంలో? గలిలయ సముద్రంలో చేపలు పడతా ఉన్నారనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినమున ఆ సముద్రం గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరు నా పరిచర్యకు సహకరిస్తారు, వారిని నా యొద్దకు చేర్చుకోవాలని చూస్తూ వెళ్ళినప్పుడు యేసు ప్రభుకి ఎవరు కనిపించారు నాన్న? ఎవరు కనిపించినారు? పేతురు అనగా సీమోను. సీమోను తన సహోదరుడైనటువంటి ఆంద్రేయ. ఏం పేరు? ఆంద్రేయ. సీమోను, ఆంద్రేయ ఇద్దరు అన్నదమ్ములు అన్నమాట. వాళ్ళు కనిపించే కొద్దీ యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయ్యా సీమోను, నువ్వు ఈ వలలు విడిచిపెట్టి మీరు నన్ను వెంబడించండి. వాళ్ళకి ఏమర్థమైపోయిందేమో, ఎదురు ప్రశ్న ఏం వేయలేదు. వెంటనే తమ వలలను అక్కడ విడిచిపెట్టేసినారు. యేసుప్రభు వెంబడి వెళ్ళారన్నమాట. అప్పుడు పేతురుతో దేవుడు సీమోనుతో అంటాడు, సీమోను, నీ పేరు ఇక మీదట సీమోను కాదు, నీ పేరు ఏం పేరు? పేతురు. పేతురు అంటే అర్థం ఏంటి నాన్న? బండ, ఒక రాయి. బండ ఎట్లుంటుంది చెప్పండి నాన్న? గట్టిగా ఉంటుంది. వాన వస్తే కొట్టుకొని పోతుందా? పోదు. వర్షం వస్తే కొట్టుకొని పోదు. ఎండొస్తే పగిలిపోతుందా? పగిలిపోదు. స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉంటుంది. అంటే పేతురు చేసిన పరిచర్య ఎంత స్థిరంగా ఉండాలని దేవుడు పేతురుకి ఏం పేరు పెట్టినాడంట? సీమోనుకు పేతురు. నీ ద్వారానే సంఘం కట్టబడుతుంది, నువ్వు అనేక సంఘాలు కడతావు అనే ఉద్దేశంతో సీమోనుకి ఏం పేరు పెట్టాడంట? యేసుక్రీస్తు ప్రభువారు పేతురు అని పేరు పెట్టాడనమాట. వెంటనే ఇంకా ముందుకు సాగుతూ ఉంటే అక్కడ ఫిలిప్పు అనే వ్యక్తి కూడా కనిపించాడు యేసుక్రీస్తు ప్రభువారికి. ఫిలిప్పుకు కూడా ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన పేరేం పేరంటే అంకుల్ పేరు. ఏం పేరు? నతానియేల్. అంకుల్ పేరంట. అంకుల్ పేరంటే అంకుల్ పేరు. అంకుల్ పేరేం పేరు? నతానియేలు. నతానియేల్ అనే సహోదరుడు కూడా ఉన్నాడంట. ఆయన చెట్టు కింద కూర్చొని ఉన్నాడనమాట. ఫిలిప్పు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకున్నాడో వెంటనే ఆయన మారిపోతూ వచ్చినాడనమాట. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చినాడు. అప్పుడు ఫిలిప్పుకు హృదయంలో ఒక ఆశ పుట్టింది. నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, ఈయన గొప్ప దేవుడు, ఈ వార్త నా తమ్మునికి కూడా, నా సహోదరునికి కూడా చెప్పాలనేసి త్వరగా వెళ్ళి తన తమ్మునికి చెప్తా ఉన్నాడనమాట. తన తమ్ముడు నతానియేలు ఎక్కడ కూర్చో ఉన్నాడంట? చెట్టు కింద కూర్చోని ఉన్నాడంట. నతానియేలు చాలా మంచివాడు. ఎట్లాంటి వాడు?
చాలా మంచివాడనమాట. చెట్టు కింద కూర్చొని ఉన్నాడనమాట. కూర్చొని ఉంటే పిలుపు అక్కడికి వెళ్ళి, అరే నతానియేల్, నేను యేసును చూశానురా, నేను ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించానురా, నువ్వు కూడా రారా ఆయన దగ్గరికంటే. ఆయన నమ్మలేదన్నమాట. ఆయన నమ్మలేదు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి దూరం నుంచి నతానియేలును చూస్తూ వచ్చినాడు. అప్పుడు నతానియేలు చిన్నగా లేచి వస్తున్నాడు. పిలిచాడు, నతానియేల్ కమ్ హియర్ అని పిలుస్తాను. నతానియేలు దగ్గరికి వచ్చినాడు. దగ్గరికి వచ్చి, అయ్యా నా పేరు నీకు తెలుసా? ఎవరు అడుగుతున్నాడు ప్రశ్న? యేసుప్రభుని అడుగుతున్నాడు. నా పేరు నీకు తెలుసా? నీ పేరు తెలుసా యేసయ్యకి? తెలుసు. నా పేరు తెలుసు. ఇక్కడున్న అందరి పేర్లు కూడా యేసయ్యకి తెలుసు అన్నమాట. అప్పుడు వెంటనే, అయ్యా నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, మీ వాళ్ళందరూ కూడా నాకు తెలుసు, నువ్వు చాలా మంచోనివి, నువ్వు నిజంగా ఇశ్రాయేలీయుడివే, నువ్వు చాలా మంచోడివి అంటే వెంటనే ఇప్పుడు ఏం జరిగింది? నలుగురు వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చినారు. అదేవిధంగా ఎంతమందిని దేవుడు శిష్యులుగా ఏర్పరచుకున్నాడంటే 12 మందిని శిష్యులుగా ఏర్పరచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎంతమంది ఉన్నానా? 12 మంది. ముందు వచ్చే కథలో ఆ 12 మంది పేర్లు వస్తాయి. ఇప్పటికి ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. మొదటి పేరు ఏం పేరు? పేతురు. రెండో పేరు ఆంద్రేయ. మూడో పేరు ఫిలిప్పు. నాలుగో పేరు నతానియేలు. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి, సరేనా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని రోజులు వాక్యం చెప్పినారు వాళ్ళ నలుగురికి ఎన్ని రోజులు చెప్పినాడు వాక్యము? చెప్పలేదు అసలు. వింటున్నారా లేదా కథ? ఎన్ని రోజులు చెప్పినాడు ఆయన వాక్యము? అస్సలు చెప్పలేదు. వచ్చాడు, నన్ను వెంబడించండి అన్నాడు, అంతే. అంతే. ఏమన్నా చెప్పినాడా? ఏం చెప్పలేదు. అంత మాత్రాననే ఏం చేసినారంట, వాళ్ళ వలలు వదిలిపెట్టేసి, చేపలు వృత్తిని వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తూ వస్తున్నారు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాం. మనం వెంబడిస్తున్నామా దేవుణ్ణి? ఇంతకీ వెంబడించాలి. చేపలు పట్టే పేతురును దేశం గుర్తిస్తుందా నానా? దేశం గుర్తిస్తుందా? గుర్తించదు. చేపలు పట్టేవాళ్ళు ప్రతి ఊర్లో ఉంటారు. వాళ్ళందరూ మనకు తెలుసు. ఇప్పుడు మనం పందిలపల్లిలో ఉన్నాము. మనం కడపలోకి తెలుస్తామా? పోర్మామిల్లోకి తెలుస్తామా? తెలంగాణలో ఉండే వాళ్ళకి తెలుస్తామా? మనం ఎవరికి తెలియము. మన ప్రాంతంలో ఉన్నాం. పేతురు గలిలయ సముద్రంలో చేపలు పడతా అంటే భారతదేశంలో ఉండే మనకు తెలుస్తుందా? తెలీదు. ఒక్క చేపలు పట్టే వ్యక్తిని ఏం చేసినాడంటే ప్రభువు మనుషులను పట్టు జాలర్లుగా చేసినాడు. ఇప్పుడు పేతురు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు లేరు. బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా పేతురు అంటే ఎవరో తెలుసు. ఎంత గొప్పగా మార్చాడో చూడండి దేవుడు. మన జీవితాన్ని కూడా ఆ విధంగా మారుస్తాడు. నువ్వెవ్వరికి తెలియకపోవచ్చు. మనము వర్తమానంలో వింటూ వచ్చినాం కదా, ఆరాధన వర్తమానంలో ఎస్తేరు ఎవరికన్నా తెలుసా? అమ్మ లేదు, నాన్న లేడు, ఎవరు లేరు. అప్పుడు ఎవరికన్నా తెలిసే ఎస్తేరు అసలు ఆ ఊర్లో ఉండే వాళ్ళకి కూడా తెలియదేమో బహుశా. కానీ రాని అయిన తర్వాత అందరికీ తెలుసు. ఆమె చనిపోయినా ఇప్పుడు మనకు కూడా తెలుసు ఎస్తేరంటే ఎవరో కదమ్మా. మనం చనిపోయినా కూడా నిజంగా మనం దేవుణ్ణి వెంబడించి మనం చనిపోతే మనకు పుట్టిన పిల్లలు, వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా మన గురించి చెప్పుకుంటారు. ఇప్పుడు భక్తి సింగ్ అనే అంకుల్ గురించి ఎవరికి తెలియదు నాన్న? ప్రపంచమంతా తెలుసు కదా. కారణం ఏంటి? ఆయన దేవుణ్ణి వెంబడించాడు కదా. ఆయన దేవుని వెంబడించాడు, ప్రార్థన చేసి అనేక సంఘాలను కట్టినాడు కాబట్టి ఆయన గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు మన గురించి కూడా అందరికి తెలియాలంటే ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలి కదా. వెంబడిస్తే అంచెలంచెలుగా ఆయన మనల్ని ఆశీర్వదించి మనుషుల మధ్య ఒక సాక్షికరంగా ఉంచి ప్రపంచానికే మనల్ని ఏం చేస్తాడు? పరిచయము చేస్తాడు. ఎవరికి పరిచయం చేస్తాడంట? ప్రపంచానికే పరిచయము చేస్తాడనమాట. హాకీ ఆడే ఒక వ్యక్తి, ఆమె పేరు నేను మర్చిపోయాను, సింధున, ఒక క్రైస్తవురాలు ఆమె హాకీ అంటే తెలుసు కదా,
ఒక ఆట అది. హాకీ అనేది ఒక ఆట. హాకీనో షటిలో రెండిట్లో షటిల్ అనుకుంటా. హ్మ్. ఆమె ఒక క్రిస్టియన్ అన్నమాట. ఆమె గురించి న్యూస్ పేపర్‌లో గూడా వచ్చింది. ఆమెను ఆమె ఎన్ని పోటీలు జరుపుతారో అన్నిట్లో కూడా ఆమె మంచి విజయం సాధించిందనమాట. ఆమెను ఇంటర్వ్యూ చేశారు ఒక వ్యక్తి. "అమ్మా! మీ విజయానికి కారణం ఏంటి?" ఆమె ఏమని చెప్పింది తెలుసా? "నా విజయానికి యేసయ్య కారణం." చూడండి. మనం అనుకుంటాం చదువు ఒక్కటే, మనం చదివి ఇంజినీరింగ్ డాక్టర్ కావాలనుకుంటాం. అన్నిట్లో ముందుండాల మనం. ఆటలలో ముందుండాలి. ఆటలు ఆడడం తప్పు కాదండి. ఎవరన్నారు ఆటలు ఆడడం తప్పు కాదని? అది పాపమా? తప్పని ఎవరన్నారు? ఆటలు ఆడడం తప్పని ఎవరన్నారు? కానీ కొన్ని ఉంటాయి చిల్లరాటలు. అవి కాదు. చిల్లరాటలు కాదు. ఉపయోగపడే ఆటలు కొన్ని ఉన్నాయన్నమాట. దేశానికి మంచి పేరు తెచ్చే ఆటలు కూడా కొన్ని ఉన్నాయి. షటిలు, హాకీ, క్రికెట్ ఇవి శరీరాన్ని కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అట్టని ఇంకొకటి కొందరు అదే పనిగా పెట్టుకో అంటారు. అది కాదు. దేవుణ్ణి వెంబడిస్తూ వాటిల్లో కూడా ముందుకు వెళ్ళాలి కదా. కాబట్టి ఈ నలుగురు ఇప్పుడు ప్రస్తుతానికి నలుగురు దేవుణ్ణి వెంబడిస్తున్నారు. ఇంకా 12 మంది పేర్లు మిగతా భాగంలో చూసుకుందాం. కాబట్టి మన జీవితంలో మనము దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు మనల్ని ఎవరికి పరిచయం చేస్తాడంట? ప్రపంచానికే పరిచయం చేస్తాడు. నమ్ముతున్నారా మీరు? నేనైతే నమ్ముతున్నాను. దేవుడు మనల్ని ప్రపంచానికే పరిచయము చేస్తాడు. మీకు డౌట్ రావచ్చు, ఆంటీ ఇప్పుడు మనం చదువుకుంటాము, ఎట్లా మనము అసలు లోకానికి పరిచయం చేస్తాడు దేవుడు అంటే, నువ్వు పెద్ద అయిన తర్వాత నీకే అర్థమవుతుంది. నువ్వు పెద్ద అయిన తర్వాత నీకే అర్థమవుతుంది. అప్పుడంటావు దేవుడు నన్ను లోకానికి పరిచయము చేశాడు. ఈ వాక్యం నేను ఎప్పుడిన్నా? చిన్నప్పుడు సండే స్కూల్లో విన్నా అని అప్పుడు గుర్తొస్తుంది అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఏం చేయాలన్నా? వెంబడించాలి. వెంబడించాలంటే బైబిల్ పట్టుకొని ప్రతి ఆదివారం మందిరానికి రావడం కాదు. ఏం చేయాలంట? ఆయన చెప్పే ప్రతి పని మనము చేయాలి. మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఎన్నో నిబంధనలు ఉన్నాయి. తప్పులేంటి చేయకూడదు. వాటిని చేస్తూ దేవుని వెంబడించడం కష్టం కదా. పడవలు పోతుంటాయి. ఈ పక్క పడవలు ఒక్కాలు, ఈ పక్క పడవలు ఒక్కాలు పెట్టినామనుకోండి, ఈ పడవ ఇటు పోయి ఈ పడవ ఇటు పోతే ఏమవుతుంది? మధ్యలో మనం ఏమైపోతాం? మునిగిపోతాం కదా. నీళ్ళల్లో మునిగిపోతాం. కాబట్టి దేవుని వెంబడించేవారు లోకాన్ని విడిచిపెట్టాలి. సరేనా నాన్న? దేవుని వెంబడించేవారు లోకాన్ని విడిచిపెట్టాలా. చిన్నప్పుడు నాకు సండే స్కూల్ లేదు తెలుసా. అయినా కూడా నేను ఏం చేసేదాన్ని తెలుసా? అసలు సండే స్కూల్ అంటే ఏందో కూడా తెలియదు నాకు. ఎప్పటిదాకా? నాకు వివాహం అయ్యేంత వరకు కూడా, నాకు పెళ్ళేంత వరకు సండే స్కూల్ అంటే ఏందో కూడా తెలియదు. చిన్నప్పుడు మా ఊరిలో చిన్న గుడిసె ఉండేది, అదే చర్చి. ఆ గుడిసెలో మట్టి అంతా మట్టి. ఏం చేసేదాన్ని తెలుసా నేను? ఎప్పుడు మమత వయసులో మూడో తరగతిలోనే మా నాన్న హాస్టల్లో వేసేసిండు నన్ను. 3వ తరగతిలోనే, అంటే 8 ఏళ్ళ వయసులోనే నేను హాస్టల్కి వెళ్ళిపోయినాను. ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసేదాన్ని అంటే, ఆ చర్చి ఉంటుంది కదా, అదంతా మట్టిది కదా, పేడ తీసుకొచ్చి అలికేదాన్ని తెలుసా. పొరకతో కాదు, చేతితో మందిరం అంతా అలికేదాన్ని. మందిరం బయట పొరకతో అలికేదాన్ని. అది సిఎస్ఐ మందిరం కాబట్టి మందిరానికి ఒక గంట ఉండేదన్నమాట. టంగ్ 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 అని 2 సార్లు గంట కొట్టాలి. 2వ గంటకు ప్రజలందరూ ప్రార్థనకు వచ్చేవాళ్ళు. అప్పట్లో పగటి కాలం ఉండేది కాదు ప్రార్థన. ఎందుకంటే అందరూ పనులకు వెళ్ళిపోయే వాళ్ళు, వాళ్ళకి క్రమం తెలీదు. కాబట్టి ప్రతిరోజు రాత్రిపూటే ఉండేదన్నమాట. టంగ్ 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 అని గంట కొట్టేసి టంగ్ అని ఒక గంట కొట్టాలి లాస్ట్లో. అది ఫస్ట్ గంట అని అర్థం. మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత టంగ్ 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 అని 2 గంటలు కొట్టాలి. అది 2వ గంట. ఇప్పుడు 2వ గంట కొట్టకొద్ది ప్రజలందరూ చర్చిలోకి వచ్చేయాలన్నమాట. అది ఒక సూచనగా ఉండేది. ఈ డ్యూటీ కూడా నేను చేసేదాన్ని. ఎంత వయసు తెలుసా? చిన్న వయసులో నేను. కానీ ఈ బైబిలు, ఈ వాక్యము ఇదంతా తెలీదు. కానీ అది మాత్రం తెలుసు. అంటే నాకు ఏం నేర్పించారో
అదే నేను నేర్చుకున్నాను అనమాట. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు దేవుడు ఒక చక్కటి మందిరం మాకిచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పేడాలకే పని లేదు కానీ గంట కొట్టే పని మాత్రం ఉండేది. గంట కొట్టే పని మాత్రం నాకు ఎప్పుడు ఉండేదన్నమాట. కీసు కూడా నా దగ్గర పెట్టుకునేదాన్ని. ఒక్కొక్కసారి పాస్టర్ అంకుల్ని అడిగేసి కీసు కూడా నా దగ్గర పెట్టుకుని టయానికి ఓపెన్ చేసేసి కీసు టంగ్ 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 అని గంట కొట్టేదాన్ని. రెండో గంట కల్లా ప్రజలందరూ వచ్చేవాళ్ళు. నా స్థలం ముందు పక్కే. నేను ఎప్పుడు మందిరంలో వెనకాల కూర్చోని తెలుసా? ఎప్పుడు కూర్చోను నేను. ఒక స్కూల్లో కానీ, ఒక కాలేజీలో కానీ, ఒక మందిరంలో కానీ, ఎక్కడే కానీ నేను వెనకాల కూర్చోని తెలుసా? ఎప్పుడు ముందు పక్కే ఫస్టే నా ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ కోసం నేను ఫస్ట్ వస్తా. నా ప్లేస్ కోసం నేను ఫస్ట్ వస్తా మందిరానికి తెలుసా? ఎంత పనున్నోడిని తినని తినకపోని నాకు ఆహారం కూడా కాబట్టదు. ఫస్ట్ వచ్చి కూర్చుండేదాన్ని నేను. నా ప్లేస్ అది. నేను వాయిద్యాలు వాయించేదాన్ని. తాళాలు అంటారు దాన్ని. తాళాలు వాయించేదాన్ని నేను మా చర్చిలో. తాళాలు వాయించాలంటే ఫస్ట్ రావాలా? వెనకలు వచ్చినాను అనుకో, అవి ఎవరొకరు చేతులేకి పోతాయి. అడిగితే ఇస్తారా? ఎవరికి దొరికింది వాళ్ళకు అంటే ఒక ఆసక్తి అనమాట నేను వాయించాలని. ఆ తాళాల కోసము అన్న స్థలం కోసము నేను ముందే వచ్చి కూర్చుంటన్నా. అంత చిన్న వయసులో దేవుడు ఆసక్తి ఇచ్చినాడు. కానీ దేవుని నిజంగా దేవుని మార్గాలు నాకు తెలియవమ్మా. నాకు తెలియవు. ఎందుకంటే బోధించేవాళ్ళు లేరు. అప్పట్లో ఇంతగా సండే స్కూల్ పరిచర్య పెట్టి చిన్న చిన్న పాటలు, చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా వాక్యం ఇవన్నీ లేవన్నమాట. ఇప్పుడు మీకు ప్రకటించాలనే ఆశ మాకు వచ్చింది. మేము కోల్పోయిన వాటిని మీకు ఇవ్వాలనే ఆశ మాకు వచ్చింది. అందుకే దేవుని మనం ఏం చేయాలంట? వెంబడించాలి. దేవుని మనం వెంబడిస్తే ప్రపంచానికి దేవుడు మనల్ని పరిచయము చేస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి వెంబడించాలి. కంఠస్థ వాక్యం వచ్చేసి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం. చిన్న లైన్స్. ఈ 3 వచనాలు కూడా నేర్చుకోవాలి. సరేనా నాన్న? మీరు ఎంత నేర్చుకోగలరో అంత నేర్చుకోండి. మీరు మాత్రం 3 వచనాలు నేర్చుకోవాలి. సరేనా? వారికి కొంచెమే కానీ మీరు కంపల్సరీ 3 వచనాలు నేర్చుకోవాలి. 119 కీర్తనలు 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం 3 వచనాలు కూడా నేర్చుకోవాలి. సరేనా? ఏం నేర్చుకున్నాం? ప్రభువుని మనము వెంబడించాలి. మనమందరం కూడా ప్రభువుని వెంబడిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రమయ్యా. ఇంతవరకు తండ్రి మరి కథలో మీరు తోడుగంట వచ్చినారు ప్రభువా. నిజముగా పేతురు తండ్రి, మరి యోహాను, అంద్రేయ, ఫిలిప్పు, నతానియేల్ తండ్రి, మీ మాట చొప్పున నన్ను వెంబడించండి అంటనే వెంటనే వారు ప్రశ్న వేయకుండా వెంబడిస్తూ వచ్చినారు ప్రభువా. మేమందరము కూడా తండ్రి ఎదురు ప్రశ్న వేయకుండా మిమ్మల్ని వెంబడించే కృపను దయచేయండి. మాకున్నటువంటి చెడు అలవాట్లు, అబద్ధం, మోసం, దొంగతనం, ఈర్ష్య, కపటం ఇవన్నీ మేము విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించే కృపను ఇక్కడ చేరిన మాకు అందరికి అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.